శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పటి వరకు భగవద్గీత ఈ జ్ఞానయజ్ఞంలో భాగంగా 7వ అధ్యాయం అంటే జ్ఞాన విజ్ఞాన యోగం. ఏ జ్ఞానం తెలుసుకుంటే సృష్టిలో ఇంకా తెలుసుకోవాల్సిన అవసరము లేదో ఆ జ్ఞానాన్ని విజ్ఞానం అంటారు. అంటే బ్రహ్మ విద్య అని అర్థం, ఆత్మజ్ఞానం. అయితే ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకుంటాము అంటే ఈశ్వర యొక్క స్వరూప జ్ఞానమే ఆ ఆత్మజ్ఞానము. ఎందుకు? ఈశ్వరే ఆత్మగా ఉన్నారు కాబట్టి అని తర్వాత చెప్తారు. ముందు ఆత్మ గురించి చెప్పారు, ఇప్పుడు ఈశ్వర జ్ఞానం గురించి చెప్తున్నారు. చివరిలో 2 ఒకటే అని చెప్తారు. అది ఈ లక్ష్యం అన్నమాట. ఇది అంతా ఒక ప్లాన్. అయితే మనం చూసాం, ఇంత స్పష్టంగా ఈశ్వర ఉన్నప్పటికీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. అయితే దీన్ని సంసారం అంటారని చూసాం. అయితే ఈ సంసారానికి పరిష్కారం కూడా చెప్పారు. ఏంటి? కేవలము ఆ ఈశ్వరునికి శరణాగతి చెయ్యాలి. అందుకే ఎవరైతే మాం ప్రపద్యంతే అంటే పూర్తిగా ఎవరు ఆ ఈశ్వరుని శరణు వేడుతారో, అంటే అనన్య భక్తి ఎవరైతే చూపిస్తారో తే వారే ఏతాం మాయాం అంటే ఈ దివ్యమైన మాయను కూడా అధిగమించగలరు అని చెప్పారు. అయితే ఈ సంసారాన్ని మనం ఒక్కరం దాటలేము కాబట్టి ఈశ్వరుని కృప అవసరమని చెప్పాం. సో ఈశ్వర కృప అంటే వారు మనకి ఏం చేస్తారు? ఆ తత్వస్వరూపాన్ని ఉపదేశించే గురువుని పరిచయం చేస్తారు. గురువు ఏం చెయ్యాలి? ఆ వేద ఉపనిషత్తులు సారమైనటువంటి ఆ ఆత్మతత్వాన్ని బోధిస్తారు. అందువలన ఈశ్వర కృప, గురువు, శాస్త్రబోధ ఈ 3 దశల్లో మీకు ఈశ్వర స్వరూప జ్ఞానం అనేది తెలుస్తున్నది. అయితే మనకి ఈ యొక్క సమస్య ఏమిటని తెలిసే సంసారము. సో దానికి బయటపడే మార్గం ఏం చెప్పారు? కేవలం భక్తి మాత్రమే మిమ్మల్ని ఈ సంసార మాయ నుండి బయటపడడానికి ఒక బ్రిడ్జ్ అని చెప్పారు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా పహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. అంటే ఎవరైతే పూర్తి
వారి యొక్క వివేక జ్ఞానం ఈ మాయ ద్వారా కొల్లగొట్టుకుపోతుందో వారికి ఆసురీభావం అంటే కామనులు కాంచన కామిని కాంచన అంటారు రామకృష్ణ పరమహంస. అంటే ఏంటి? ఈ కోరికలనే జంజాటంలో పడిపోయి అర్థము సంపాదనలో పడిపోయి ధర్మము మోక్షం అనే విషయాలపైన ఆసక్తి చూపరు. అందువలన చాలా మంది భక్తి మార్గానికి ఎందుకు రారంటే మనం అనుకుంటాం, ఏంటి వీళ్ళు ఇంత అద్భుతమైన ఆనందాన్ని మనం అనుభూతి చెందుతున్నామే, ఆ ఈశ్వరుని యొక్క లీలలు విభూతులు పాడుతూ వీళ్ళెవ్వరూ రారేంటి అనుకుంటాం మనం. కానీ మీకు అసలు విషయం తెలియాలి, ఈశ్వరుని ఆరాధించాలన్నా భక్తి మార్గానికి రావాలన్నా పుణ్యం ఉండాలి కాస్త. ఎందుకు? ఆ పూర్వజన్మ పుణ్యము లేకపోతే మోక్షము ధర్మము ఈ భక్తి ఇలాంటి విషయాలు చెప్పే సంప్రదాయంలో పుట్టే అవకాశమే ఉండదు. ఎక్కడో పుడతారు, ఏ ఆఫ్ఘనిస్తాన్లో, ఏ కువైట్లో, ఎక్కడో అమెరికాలో ఎక్కడో పుడతారు. ఎంతసేపు ధనము ధనము ధనము, తర్వాత కోరికలు ఇవన్నిట్లో పరుగులు తీస్తారన్నమాట. అందుకే ఈ బయట సుఖాల కోసం తిరుగుతున్న వారు ఈశ్వరుని యొక్క భక్తి మీద ధర్మం మోక్షం వీటిపై ఆసక్తి ఉండదు అని చెప్పారు. అందువలన దీనిపైన శ్రద్ధ కలగాలన్నా మనము పుణ్యం మనకు ఉండాలి. అందుకే శంకరాచార్య చెప్పారు, నేను చెప్పాను ఇంత ముందు, దుర్లభం 3 విషయాలు చాలా దుర్లభం. ఏమిటవి? అంటే మానవ జన్మ, ముముక్షుత్వం అంటే ఆ సంసార సాగరం, ఆ భవరోగం నుండి బయటపడాలి అనే ఒక తీవ్ర తపన ఉండాలి. దాన్ని ముముక్షుత్వం అంటారు. ముముక్షుత్వం ఉంటే సరిపోదు కదా, మరి దానికి ఒక ప్లాన్ ఉండాలి కదా. అంటే మహాపురుష సంశ్రయము అంటే మహాత్ముల యొక్క ఆశ్రయించాలి మహాత్ములను అని చెప్పారు. సో ఇలా కావలసినంత పుణ్యం లేని వారు చాలా మంది ఉంటారు కదా, వారికి ఏమంటారు భగవాన్ శ్రీకృష్ణ? దుష్కృతినః అంటే పాపవంతః అంటే పాపాత్ములు అని అర్థం. ఎందుకు అంటే ఈశ్వరుని గురించి తెలుసుకొని గురువును ఆశ్రయించి శాస్త్రం ద్వారా ఈశ్వరుని తెలుసుకున్నంత పుణ్యము వాళ్ళకి కలగట్లేదు. ఎందుకంటే మాయయ అపహృత జ్ఞానాః అంటే ఇక్కడ ఏంటి? మాయ అంటే ఈశ్వరుని యొక్క అపర ప్రకృతి స్వరూపము. అపర ప్రకృతి స్వరూపంలోనే కొట్టుకుంటున్నారనమాట. ఆయన యొక్క ఉత్తమమైనటువంటి పర ప్రకృతిలోకి చూడాలనే కోరిక కూడా కలగట్లేదు అని చెప్పారు. వాళ్ళని ఏమంటున్నారు? మూఢా అంటే డెల్యూడెడ్ పీపుల్. కంప్లీట్గా ఆ యొక్క మనస్సు బుద్ధి మాయ ద్వారా కప్పేసింది అన్నమాట. ఎలాగైతే అగ్ని పొగతో కప్పినట్టు ఆ మాయ ద్వారా వాళ్ళ యొక్క బుద్ధి వివేకము కప్పివేసింది. అందువలన వాళ్ళు ఎలా ఉంటారు? అనిత్యం నిత్యత్వేన భావయంతి అతస్మిన్ తద్బుద్ధి అని చెప్పారు. అంటే ఏంటి? క్షణిక విషయాలపైన శాశ్వతంగా ఉంటాయనే భ్రమ ఉంటుంది వాళ్ళకి. అవి క్షణికమే, కానీ అవి పర్మనెంట్ శాశ్వతంగా ఉంటాయని ఆధారపడుతుంటారు అన్నమాట. దాన్ని వాళ్ళని మూఢులు అంటారు. అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీర పండితం మన్యమానః. అజ్ఞానంలో కూరుకుపోయి మేము గొప్ప జ్ఞానులు పండితులు అని ప్రదర్శనలిస్తారన్నమాట. షోలు, బిగ్ షోలు అనమాట. అందువలన వీళ్ళకి శాస్త్రం అక్కర్లేదు, గురువు అవసరమే లేదు. ఎందుకు? వాళ్ళు స్వయంభూ గురువులు అంటారు వాళ్ళని. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే నరాధమాహ అంటే నరుల్లో అధములు. ఎందుకంటే అత్యంత దుర్లభమైనటువంటి గొప్పదైనటువంటి మానవ జన్మ వచ్చినప్పటికీ మానవ జన్మ యొక్క
లక్ష్యము, గమ్యము, అంతిమ ప్రయోజనం ఏమిటి? మోక్ష పురుషార్థం, మోక్షం. అలాంటి అవకాశం ఉన్నప్పటికీ దాన్ని విడిచిపెట్టి కేవలము ఈ యొక్క ధనధాన్యాలు కూడబెట్టుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికే మానవ జనం వాడుతున్నారు. కాబట్టి వాళ్ళు నరాధములు అంటారు. ఎందుకంటే ఎర్ర చందనములు ఎన్నో ఉంటే కేవలం అన్నం వండుకోవడానికి, టీ చేయడానికి వాడుకున్నట్టు. ఎంత తెలివి తక్కువతనం, వివేకం లేనివారు చూడండి. అందువలన వారిని నరాధమాహ అంటారు, అధములు అనమాట. మరి ఏం చేస్తారు వాళ్ళు అంటే, వాళ్ళ అజ్ఞాన స్వరూపములు ఉండడం వలన అనేక సమస్యల్లో చిక్కుకోవడమే కాకుండా వారు చుట్టూ ఉన్నవారిని కూడాను తనలోకి ఆ చిక్కుల్లోకి లాక్కుంటారనమాట. అంటే ఆసురం భావం ఆశ్రితాహ. అందువలన వారెప్పుడు కూడా బయటపడరు కాక మనల్ని కూడా బయటపడినివ్వకుండా చేస్తారు. వాళ్ళ దగ్గర నుండి మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? నవిత్తేన తర్పణీయ మనుష్య. ధనం వలన ఏ వ్యక్తి కూడా సంతుష్టి చెందరు. అంటే తాత్కాలికంగా సుఖము అనిపిస్తుంది, కానీ అది పూర్తి స్థాయి తృప్తి కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ అర్ధకామాలు ముఖ్యంగా కామ ఏష, క్రోధ ఏష, రజోగుణ సముద్భవ. రజోగుణం నుండి పుట్టాయి కాబట్టి వాటి మూలమే అజ్ఞాన స్వరూపం. సో అజ్ఞాన స్వరూపం నుంచి వచ్చింది ఎప్పుడు కూడా మీకు అత్యంత ప్రశాంతత, ఆనందాన్ని ఎలా ఇస్తుంది? ఇవ్వదు. అందువలన మహాశన మహాపాప్మ. ఎలాగైతే ఒక ఫారెస్ట్ ఫైర్, అడవికి అగ్గి అంటుకుండేటప్పుడు అది ఎప్పుడైతే ఆరదో, ఎలాగైతే ఆరకుండా ఉంటుందో, అదే విధంగా మన కోరికలు కూడాను తీరవు. ఈ విధంగా చెప్తే అయితే మరి దురదృష్టవంతుల గురించి చెప్పాం. మరి ఎక్కువగా పుణ్యం చేసుకున్న వారి పరిస్థితి ఏమిటి అంటే, చతుర్విధా భజంతే మాం. అమ్మ చెప్పండి. చతుర్విధా భజంతే మాం, చతుర్విధా భజంతే మాం. జనా సుకృతినోర్జున, జనా సుకృతినోర్జున, జనా సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురార్థార్థీ, ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ, ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ. జ్ఞానీ చ భరతర్షభ, జ్ఞానీ చ భరతర్షభ, జ్ఞానీ చ భరతర్షభ. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున. ఆర్తో జిజ్ఞాసురార్థార్థీ, జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ, జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ, జ్ఞానీ చ భరతర్షభ. హే భరతర్షభ, చూసారా, అర్జునుడికి నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్తున్నాడు. అంటే భరత వంశంలోనే శ్రేష్ఠుడు. అందుకే భగవద్గీత నేను చదువుకుంటాను అని శ్రద్ధగా వచ్చేవారిని మనం ఎప్పుడు కూడా మెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అబ్బా ఇంతమంది బయట కింద మీద పడి
ఒకళ్ళు నోరు నొక్కి గొంతు నొక్కి లాక్కొని వాళ్ళ పైన ఎక్కి పైకి వెళ్ళిపోతున్న ఉన్నటువంటి స్వార్థంలో ఉన్నటువంటి కొట్టుకుంటున్న జనంలో కొంతమంది అయినా ఆ మోక్షము, ధర్మము, పుణ్యము, పురుషార్థం వైపు వస్తున్నారంటే వాళ్ళు మనం మెచ్చుకోవాలి. అందుకే ఉపనిషత్తులు కూడాను ఆ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో బల శభాష్ శభాష్ పొగుడుతుంటారనమాట. అప్పుడు ఆ విద్యార్థుల్లో అద్భుతమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఊరుకోండి మీరెంత డల్, మీరు దేనికి పనికిరారు అన్నారనుకోండి, ఇంకెప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు. నిరుత్సాహపరచకూడదు. అందుకే ఏ భరతర్షభ, ఏ శ్రేష్టమైన భరతవంశంలో శ్రేష్టమైన అర్జున, ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని అంటే నలుగురు, అంటే 4 రకాల భక్తులు పరమాత్మనైన నన్ను భజిస్తారు అని చెప్పారు. అంటే వీళ్ళందరూ కూడాను పుణ్యాత్ములే అని అర్థం. ఈ 4 రకాల వాళ్ళు కూడా పుణ్యాత్ములే. అర్జున జనాహ సుకృతినః అన్నారు. అంటే ఏంటి? కొంతమంది వీళ్ళందరూ పుణ్యం చేసుకున్నప్పటికీ ఈ నలుగురిలో కూడా తక్కువ ఎక్కువ ఉన్నది తేడా, తారతమ్యం. అందువలన చతుర్విధ భజంతే మాం, ఈ 4 రకాలైన భక్తులు నన్ను భజిస్తారు. ఎవరు? ఆర్త. మొదట ఆర్త అంటే ఏంటంటే మనకి కష్టం వచ్చి మన పైన పడింది, దాని నుండి మనము స్వయంగా బయటపడలేము. అప్పుడు మనం ఏం చేస్తాము? అప్పటికప్పుడు ఈశ్వరుడు గురు మనకి గుర్తుకొస్తారనమాట. అంటే సమస్య వస్తే గాని ఈశ్వర గుర్తుకు రారు. అదే ఆర్తభక్తి అంట, ఆర్తభక్త. అందువలన కుంతీదేవి భగవాన్ శ్రీకృష్ణునికి ఒక మాట అడుగుతారు, ప్రార్థన. హే కృష్ణ, నేను నిన్ను మర్చిపోకుండా ఉండడానికి నాకు ఒకే ఒక అవకాశం ఉన్నది. ఏంటి? నిరంతరం ఏదో ఒక సమస్య, కష్టం నాకు కలుగుతూనే ఉండాలి, అప్పుడే నిన్ను మర్చిపోకుండా గుర్తించుకుంటాను అని అడిగారేమో. అంటే మనకి ఏదైనా సమస్య, కష్టం వస్తే తప్ప ఈశ్వరుని నిత్య నిరంతరము స్మరించము అని అర్థం. అందుకే ఆ ఈశ్వరుని ఏమంటారు? ఆర్తత్రాణ పరాయణ స భగవా నారాయణో మే గతి అంటారు. అంటే మనకి ఆర్తత్రాణ పరాయణ భగవాన్ నారాయణ అంటే ఆ యొక్క కష్టాల నుంచి మిమ్మల్ని రక్షించేవాడు ఆ భగవంతుడైనటువంటి నారాయణుడే మనకి అల్టిమేట్ గతి, ఆశ్రయము అని అర్థం. అందువలన ఈ విధంగా మనం చూస్తే ఎవరైతే ఆ కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకున్నటువంటి ఆ భగవాన్ అంటే ఈశ్వరుని యొక్క విభూతులు కథలుగా మీరు విన్నారు. ఏంటంటే ఎంతమంది మనం చూసాం చెప్పండి. అందరూ కూడా ప్రహ్లాద ఆయనకి ఎన్ని సమస్యలు పడేస్తున్నా హరి శ్రీహరి హరి నారాయణ ఓం నమో నారాయణ అంటే అలాగ బయట పడిపోయాడు అనమాట. విభీషణ, గజేంద్రుడు, పాంచాలి అంటే ద్రౌపది, అహల్య, ధ్రువ, ఇలా మొత్తము మన పురాణాలలో ఎంతో మంది ఆ యొక్క ఆపదల్లో ఉంటే ఆ రక్షించే ఈశ్వరు యొక్క కథలు మనము విన్నాము. మరి అర్థార్థి అంటే ఎవరు అంటే వీళ్ళెప్పుడు కూడా వీళ్ళకి ఏదైనా సరే వ్యాపారం లాంటిది అనమాట. అంటే వీళ్ళు ఒకటి మొక్కుకుంటారు, ఒప్పుకుంటారు అనమాట. ఇది తీరితే నీకు ఇది చేస్తాను, నాకు ఇది ఇస్తే నీకు ఇది ఇస్తాను. మా ఇల్లు, మేము పెద్ద ఇల్లు కొడుతున్నాము, మా ఇల్లు ఎటువంటి ఆటంకాలు లేకుండా కట్టిస్తే నీకు తలనీలాలు ఇస్తాను. అదిగో ఈయనకి ఇల్లు బాగా కట్టేస్తే ఈయన జుట్టు ఇస్తారనమాట ఈశ్వరునికి. అంతే సరిపోద్ది ఆ జుట్టుకి ఇల్లుకి అక్కడ. సో ఈ విధంగా ఏదో ఒకటి అంటే ఏంటి? ఈశ్వరునికి ఒకటి సమర్పించడము, కోరికలు కోరుకోవడం, దీన్ని అర్థార్థి. అదేవిధంగా చూడండి, మనకి సుగ్రీవ ఉన్నారు. సీతమ్మ తల్లికి వెతకడంలో నేను సహాయం అందిస్తాను, నాకు మా అన్నగారైనటువంటి వాలి నుండి నన్ను రక్షించండి. ఇది ఒప్పందం.
సో ఈ విధమైన భక్తులు చాలా మంది ఉన్నారు. అందుకే అర్థార్థి భక్తి అంటారు. కానీ ఒకటి, ఈ సుఖప్రాప్తి కోసం వ్యాపారాలు ఇలాంటి వాటి కోసం పూజలు ప్రారంభించిన అలా మెల్లగా వాళ్ళు జిజ్ఞాసు జ్ఞాని భక్తులు మారవచ్చు. అందుకే చూడండి, వ్యాపార సంస్థల్లో షాపుల్లో పెద్ద పెద్ద లక్ష్మీదేవి ఫోటో పెడతారు. లక్ష్మీదేవి అంటే ఏంటి? ఆ కడవల్లో బంగారు కాయిన్లు, సిల్వర్ కాయిన్లు పడుతున్నట్టు ఉంటాయి. ఇవన్నీ దేనికి అంటే కేవలము అర్థార్థి భక్తి అంటారు. అందుకే ఈ భక్తి ఎప్పుడు కూడాను కింద స్థాయి భక్తి కింద వస్తుంది. దీన్ని మంద భక్తి అంటారు. మంద భక్తి అంటే ఏంటి? సకామ భక్తి, కోరికలతో నిండి ఉన్న భక్తి. మరి నిష్కామ భక్తి అంటే ఏమిటి అంటే వారు ఏది ఆశించరు, కేవలము ఆ ఈశ్వరుని గురించి తెలుసుకోవాలనే కుతూహలము తప్ప వారికి ఎటువంటి పొందాలి ఈశ్వరుని నుండి అనే ఆశ ఉండదు. వారిని జిజ్ఞాసు భక్త అంటారు. జిజ్ఞాసు అంటే ఏంటి? జ్ఞాతమిచ్చ అంటే తెలుసుకోవాలనే కోరికని జిజ్ఞాసు అంటారు. అందువలన ఇంతకు ముందు మనం ఏం చూసాము? మనం ఏదైనా సాధించాలంటే లక్ష్యం అంటే ఏంటి? సాధ్యం. మరి వాటికి సాధన ఏంటి? ఈశ్వర. చూసారా? ఈశ్వర అనే మార్గము ద్వారా మనం అర్ధకామాలనే తీర్చుకున్నాం ఇంతకు ముందు. మరి ఇప్పుడు అది కాదు. ఈశ్వరుడు వారి లక్ష్యం అయ్యారు. ఇప్పుడు జిజ్ఞాసులకి ఈశ్వరుడు తెలుసుకోవడమే నా జీవితం. అందువల్ల ఈశ్వరుడు మార్గం కాదు, ఈశ్వరుడు లక్ష్యంగా ఉంటారు. అందువలన ఆ ఈశ్వరుని గురించి తెలుసుకోవాలి, దానికోసం ఎంతటి త్యాగం చేయడానికైనా సిద్ధపడతారు. అందువలన దీనిని మధ్యమ భక్తి అంటారు. మరి చివరిదైనటువంటి జ్ఞాని అంటే ఏమిటి? జ్ఞాని భక్తి అంటే ఏంటంటే ఈశ్వరుని కంటే నేను భిన్నంగా లేను అనే తెలుసుకునే జ్ఞానం ఏదైతే పొందుతున్నారో వారిని ఉత్తమ భక్తులు అంటారు. ఎందుకంటే ఇక్కడ ఈశ్వర సాధ్యము కాదు, సాధన కాదు, మరేంటి? ఈ రెండిటికంటే భిన్నంగా ఉన్న సిద్ధ వస్తువు అని అర్థం. సిద్ధ వస్తువు అంటే ఏంటి? నేనే పరమాత్మ స్వరూపం అనేటప్పుడు ఇక నాకంటే వేరు ఇంకేముంటుంది? ఏది ఉండదు. కాబట్టి ఆ విధంగా తన ఆత్మగానే ఈశ్వరుని దర్శించే వారికి జ్ఞాని భక్త అంటారు. వారు ఎక్కడ ప్రయాణం చేసి పొందేది ఉండదు. అదేవిధంగా అది పొందడానికి చేసే సాధన మార్గం కూడా ఉండవు. ఎందుకు? ఆత్మస్వరూపంగానే ఈశ్వర దర్శనం జరుగుతుంది. అందువలన ఈ విధంగా ఎప్పుడైతే మనం ఒక జ్ఞాని భక్తిగా మీరు మారుతారో అది ఈ 4 రకాల భక్తుల్లో శ్రేష్టమైనది అని చెప్తున్నారు భగవాన్. ఎందుకంటే మనకు సాధారణంగా ప్రతి ఒక్కరు దేనికోసం వెతుకుతుంటారు, అన్వేషిస్తారు అంటే శాంతి కావాలండి. ప్రశాంతంగా నిద్ర పట్టట్లేదు అంటే ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చోవడానికి కూడా శాంతి లేదు అంటే ప్రతి వ్యక్తి శాంతి 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 కోసం అలాగ తహతహలు ఆడుతున్నారు. కాబట్టి శాంతి, అందుకే బయట అనేక రకాలైనటువంటి వ్యసనాలకు బానిసలైపోతున్నారు, అశాంతితో కొట్టుకుంటున్నారు. కాబట్టి అందువలన శాంతి కోసం పరుగులు తీస్తాం మనం. రెండవది ఏంటంటే భద్రత, ఇన్సెక్యూర్ ప్రాబ్లం. మనకు రెండోది ఏదైనా వచ్చిందంటే మనకి అభద్రతలో బాధ. అందువలన ఈ భద్రత అనేది మనకి, అందుకే ప్రతి వస్తువు కూడా ఇన్సూరెన్స్ చేశారా ఎందుకు చేస్తున్నారు? అభద్రత, ఇన్సెక్యూర్ ప్రాబ్లం. కాబట్టి భద్రత కోసం మనము అన్వేషిస్తుంటాం ఎప్పుడు. ఇంకొకటి ఏంటి? ఆనందం. ప్రతి ఒక్కరికి కూడా సుఖము ఆనందం అనేది కావాలి. నాకు ఆనందం వద్దు అనేవారు ఎవరైనా ఉంటారా సృష్టిలో? ఎవ్వరూ ఉండరు.
అయితే విచిత్రం ఏమిటంటే మనము అవి ఎక్కడున్నాయో అక్కడ వెతకకుండా అవి లేని ప్రదేశంలో వెతుకుతున్నాము. మనం ప్రారంభంలో చెప్పాం, ఒక అవ్వ సూదే, చిన్న గుండె సూదే అమ్మవారి పాకలో జార విడిచి అక్కడ వెలుతురు బాగా లేదని వీధిలో ఉన్నటువంటి వీధి దీపాల వద్దకు వెళ్ళి వెతుకుతున్నారంట. ఎందుకు? అక్కడ వెలుతురు ఉన్నది కొంచెం బాగా. మనం కూడా పరమాత్మ నీ గుండె చప్పుడు వెనక అనుగ్రహంగా ఉన్నప్పటికీ, నీ మాట వెనక, నీ చూపు వెనక, నీ ప్రతి ఆలోచన వెనక పరమాత్మ ఉన్నప్పటికీ ఇక్కడ తెలుసుకునే విధానం అనేది కష్టంగా అనిపిస్తుంది. ఎందుకు? బుద్ధి పెట్టాలి కాబట్టి. అందువల్ల బయటికే మనము సులభం అనిపిస్తుంది కాబట్టి పరుగులు తీస్తున్నాం బయటికి. అందువలన మరి శాశ్వతమైనటువంటి శాంతి, భద్రత, ఆనందం ఎక్కడున్నాయి? ఈశ్వరుని యందు ఉన్నాయి. ఆయన దానికి ఇన్ఛార్జ్ అన్నమాట. అందువలన ఈశ్వరుని పొందడం అంటే ఏమిటంటే, ఈశ్వర స్వరూపం తెలుసుకున్న తర్వాత ఆ ఈశ్వరుడు ఎక్కడో, వైకుంఠం ఎక్కడో లోకాల్లో లేరు, కైలాసములో ఎక్కడో ఉండడం కాదు. ఆ కైలాసమే నా హృదయ స్థానము, ఆ వైకుంఠమే నా హృదయ స్థానము. ఎందుకు? ఈశ్వర సర్వవ్యాపి, సర్వ సృష్టి అంతా వ్యాపించి ఉన్న ఈశ్వరునికి ఒక్క స్థానానికి ఎలా పరిమితం చేస్తాము అంటే, ఆరంభములో మనకి పరిమితంగా చూపెట్టినప్పటికీ నెమ్మదిగా ఆ జ్ఞానంతో మనము సర్వంగా వ్యాపించి ఉన్న ఈశ్వరుని మనము దర్శించాలి. అలా దర్శించుకుంటే జీవితాంతము 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి చదివినట్లే మనం ఉండిపోతాము. ఇంకెక్కడ పీజీలు, ఇంకెక్కడ పిహెచ్డీలు చేస్తారు చెప్పండి. అందువలన ఈశ్వర ప్రాప్తి అంటే ఈశ్వర జ్ఞాన ప్రాప్తి అని తెలుసుకోవాలి. మీ అందరూ ఇవాళ ఒక రాసుకోవాలి మీరు పెన్సిల్తోనే, పెన్నుతోనే. ఈశ్వర ప్రాప్తి అంటే ఏమిటి అంటే, ఈశ్వరుని యొక్క జ్ఞానం ప్రాప్తినే ఈశ్వర ప్రాప్తి అంటారు. అంతకుముందు ఏం చూసాం మనము? ఈశ్వరుని చూడాలి, ఈశ్వరుని దర్శించాలి, నా కళ్ళతో చూడాలి ఈశ్వరుని అంటారు. వాస్తవానికి మీ కళ్ళతో ఏది చూస్తున్నప్పటికీ అది మనస్సు ఆధారంగా చూస్తున్నది. మనస్సు ఏది చూస్తున్నప్పటికీ అది మనస్సు యొక్క సంకల్పమే, కల్పితమే తప్ప అది వాస్తవం కాదు. ఎందుకు? మనస్సుకి, బుద్ధికి, ఇంద్రియములకి అందనటువంటి తత్వమే ఈశ్వర. అందదని తెలుసుకొని కూడా నా కళ్ళతో చూడాలని ఎవరైతే ఎంటపడుతున్నారో వారు చూసేది ఎప్పుడు కూడా కల్పన, భ్రమ. అందువల్ల అతను ఇక ఈశ్వర జ్ఞానం గురించి ఎప్పుడైతే తెలుసుకోవాలని ఒక కోరిక కలిగిందో వారినే జిజ్ఞాసువులు అంటారు. అంటే ఈశ్వరు గురించి జ్ఞానం పొందాలనే కోరిక బలంగా ఉందన్నమాట. నేను ఈశ్వరుణ్ణే కోరుకోవాలి. మొదటిది ఈశ్వరుని కోరుకోవాలంటే ఈశ్వర జ్ఞానం పొందాలి. 2వ స్టెప్. ముందు మీకు ఈశ్వరు కావాలని మీకు కోరిక కలగాలి. ఈశ్వరు కావాలంటే ఎలా వస్తారు? ఈశ్వరు యొక్క జ్ఞానం కావాలి తర్వాత. అలాగే జ్ఞానం పొందేకేమవుతుంది అంటే, జ్ఞానం పొందాలన్నా మన పాత్ర సిద్ధంగా ఉండాలి. అంటే ఏంటి? అంతఃకరణ శుద్ధి అయి ఉండాలి. అంతఃకరణ శుద్ధి ఉంటేనే అప్పుడు మనము హిందూ మతం అనేది వచ్చినప్పుడే మీకు ఆ ఈశ్వరుని యొక్క గ్లోరీ, విభూతులు తెలుస్తాయి. ఆ కీర్తన, జపము, పారాయణము ఇవి చేస్తారు. అప్పుడు మెల్లగా ఈశ్వరుని దర్శించాలనే ఒక మెట్టు నుండి ఈశ్వర జ్ఞానాన్ని పొందాలని 2వ మెట్టు ఎక్కుతారు. ఈశ్వర జ్ఞానం పొందేకేమవుతుంది? ఈశ్వర జ్ఞానము నా ఆత్మ జ్ఞానం ఒక్కటే అని అప్పుడు తెలుస్తుందన్నమాట.
అప్పుడు తెలిసినప్పుడు ఏమవుతుంది, నేను ఈశ్వరుని కోసం ఎక్కడో వీసా పాస్పోర్ట్లు అక్కర్లేదు. ఎందుకు? సృష్టిలో అణువు ఎక్కడ టచ్ చేసినా ఈశ్వరే. ఈ విధంగా కర్మయోగి అంటే ఆధ్యాత్మికంగా కర్మయోగి మతాన్ని అంటే ఒక హిందూ సనాతన ధర్మం నుంచి వచ్చినటువంటి మతాన్ని ప్రారంభించి హిందూ సనాతన ధర్మమైనటువంటి ఆ యొక్క బ్రహ్మ విద్య అంటే ధర్మం ఏదైతే చెప్తుందో ఆఖరికి ఆ ఈశ్వర తత్వంలోకి ప్రవేశిస్తారు. ఈ విధంగా 4 దశలు మనం దాటాలి. అంటే ఆర్తభక్తి నుండి అర్థార్థి భక్తి వరకు, అర్థార్థి భక్తి నుండి జిజ్ఞాసు భక్తి వరకు, జిజ్ఞాసు నుండి జ్ఞాని భక్తులకు మీరు మారాలి. 4 స్టేజ్లు అనమాట ఇవి. అందువలన ఈ 4గురిలో కూడా పుణ్యం ఉండాలి. పుణ్యం లేకుంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు అని చెప్తున్నా. అందువలన ఈ 4 రకాల్లో మనం చూడొచ్చు. ఒక్కసారి ఆర్తభక్త చూడండి, ద్రౌపది అమ్మగారు తనకు తానుగా రక్షించుకోవాలని ఎంతో ప్రయత్నించారు, కుదరలేదు. చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా నాకు రక్షణ వస్తుందని ఆశించారు, కుదరలేదు. అప్పుడేమైంది? గోవింద 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 పాహిమాం త్రాహిమాం అని ఒక్క ఆర్తనాదం వినిపించారు. అప్పుడు ఆ ఈశ్వర సృష్టి స్థితి లయకర్త అయినటువంటి ఈశ్వర అమ్మగారికి రక్షణ కల్పించారు. ఆర్తభక్తి. అర్థార్థి భక్తి మీకు చెప్పాను. సుగ్రీవ లాంటి వాళ్ళు, ధ్రువ లాంటి వాళ్ళు ఏంటంటే వారికి ఒక పర్పస్ ఉన్నది, ఆ ప్రయోజనం కోసము ఈశ్వరుని ఆరాధించారు. అందువలన వాళ్ళని అర్థార్థి భక్తులు అంటారు. తర్వాత 3వది జిజ్ఞాసు, అంటే తెలుసుకోవాలనే ఒక కుతూహలం, తపన. సపోజ్ మనకి ఉద్ధవ లాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, తెలుసుకోవాలనే కుతూహలం, భగవద్గీత. మీరందరూ కూడా జిజ్ఞాసు భక్తులే. అందువలన ఈ జిజ్ఞాసు భక్తులుగా ఎప్పుడైతే మీరు మారారో మీరు ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఆ ఆత్మజ్ఞానం దగ్గరలో ఉన్నారు. కాబట్టి మీరు ఈశ్వరునికి సమీపంలో ఉంటారనమాట. జిజ్ఞాసులు ఎవరు ఎక్కడ ఉంటారు? ఈశ్వరునికి సమీపంగా ఉంటారనమాట. అయితే మరి ఆత్మజ్ఞాని అంటే ఏమిటి? జ్ఞాని భక్తులు ఎవరు? ఈశ్వరు సమీపంగా ఉండరు. వాళ్ళు మరి ఎక్కడ ఉంటారు? ఈశ్వర స్వరూపమై ఉంటారన్నమాట. ఎందుకు? ఆత్మస్వరూపంగా ఉంటారు కాబట్టి. అందువలన ఇప్పుడు ఏమంటున్నారంటే భగవాన్ శ్రీకృష్ణ, తేషాం జ్ఞానీ నిత్యయుక్తః, తేషాం జ్ఞానీ నిత్యయుక్తః, తేషాం జ్ఞానీ నిత్యయుక్తః, ఏకభక్తిర్విశిష్యతే, 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 ప్రియో హి జ్ఞానినోత్యర్థం, ప్రియో హి జ్ఞానినోత్యర్థం, ప్రియో హి జ్ఞానినోత్యర్థం, అహం స చ మమ ప్రియః, అహం స చ మమ ప్రియః, అహం స చ మమ ప్రియః, తేషాం జ్ఞానీ నిత్యయుక్తః, ఏకభక్తిర్విశిష్యతే, తేషాం జ్ఞానీ నిత్యయుక్తః, ఏకభక్తిర్విశిష్యతే, తేషాం జ్ఞానీ నిత్యయుక్తః, ఏకభక్తిర్విశిష్యతే, ప్రియో హి జ్ఞానినోత్యర్థం, అహం స చ మమ ప్రియః, ప్రియో హి జ్ఞానినోత్యర్థం,
అహం స చ మమ ప్రియః ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. ఉత్తమం. అయితే మీరు చాలా శ్రద్ధగా ఏకాగ్రత వినాలి, ఎందుకంటే ఇది అసలైన భక్తికి సంబంధించిన విషయం, చాలా సెన్సిటివ్ ఇష్యూ. భక్తి అనగానే ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంటుంది, కానీ భక్తి తక్కువ ఎక్కువ భ్రమలు ఉన్నాయి కాబట్టి మీరు శ్రద్ధగా వినాలి. ఏమిటది? 4 రకాల భక్తుల గురించి చెప్పారు భగవాన్. అంటే 4 రకాల భక్తి గురించి చెప్పినట్టే. 4 రకాల భక్తులు అంటే ఏంటండి? భక్తినే కదా, భక్తిని పాటించేవారా భక్తులు అవుతారు కదా. అందువలన 4 రకాల భక్తి గురించి చెప్పినప్పుడు, 4 రకాల భక్తుల గురించి చెప్తున్నప్పుడు మీలో ఏమనిపిస్తుంది? ఈ 4 ఏది గొప్ప, ఏది గొప్ప అనిపిస్తుందా లేదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇది మానవ స్వభావం. అందువలన మనకు అనిపించిందో లేదో పక్కన పెడితే, సాక్షాత్ ఆయనకి అనిపించింది, ఓహో వీళ్ళకి డౌట్ రావచ్చు, ఈ 4 ఎవరు గొప్ప, అది నేనే చెప్పిస్తే పోలే, ఎందుకు అలా సస్పెన్స్ సీరియల్ లాగా, రేపు తరువాయి సీరియల్ అని చెప్తే అలా వెయిటింగ్ ఎందుకు అని ఆయనే చెప్తున్నాడు. ఏంటంటే 4 రకాల భక్తులలో అంటే జ్ఞాని భక్తి లేదా జ్ఞాని భక్త అందరికన్నా శ్రేష్టము, గొప్పవారు అని చెప్పారు. అయితే మిగతా వాళ్ళకు చిన్న చిరుకోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకు? ఏంటండి, భగవాను పక్షపాత అండి. మేము భక్తులమే కదా. ఏమండి, ఇప్పుడు ఈశ్వరుని కోరుకుంటే తప్ప? ఇంత చేస్తున్నాము, మరి కోరికలు ఆయన కోరికపోతే ఎక్కడ కోరుకోవాలి? మా కోరికలు తప్ప అని వాదిస్తుంటారు. అందువలన ఆయన చెప్తున్నారు, ఈ 4 రకాలు అంటే ఆర్తభక్త, అర్థార్థి భక్త, జిజ్ఞాసు భక్త కంటే జ్ఞాని భక్త శ్రేష్టమైన వారు అని చెప్పారు. కానీ ఈ విషయాన్ని మీరు చాలా సున్నితంగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అనేక భ్రమలు, అపోహలు ఇక్కడే పుట్టుకొస్తాయి. మనకేమంటారంటే ఇది కలియుగం, కలియుగం కలియుగం కలుషాలకి ఇది నిలయం అని పాటలు పాడుతుంటారు మనోళ్ళు. అందువలన మనల్ని ఎక్కడ భ్రమలో దింపేస్తారంటే, కలియుగం అండి, ఈ తపస్సులు ఇవన్నీ ధ్యానాలు అంత మనకు వీలు పడదు, కేవలం నామం చేస్తే మీరు ఉద్ధరించిపోతారు, మీరు మోక్షం పొందేస్తారని చెప్తుంది. అందువలన నామం అనేది చాలా గొప్పది. ఎక్కడ? ప్రారంభ స్థాయి నుంచి ఈశ్వరుని పట్టుకోవాలంటే నామమే పట్టుకోవాలి, కానీ తర్వాత ఆ నామం యొక్క తత్వాన్ని పట్టుకోవాలి. మరి అందువలన అక్కడితో ఆగిపోకూడదు. జ్ఞానం వరకు మీరు ప్రయాణించి ఆ జ్ఞానము నా స్వరూపంగా ఈశ్వరు ఉన్నారని తెలుసుకోవడం వలన, అంటే కర్మయోగము నుండి ప్రారంభించి ఈశ్వరుని యొక్క ఉపాసనతో మీరు నిష్ఠ సాధించి తర్వాత ఈ యొక్క జ్ఞానంలోకి, జ్ఞాన యజ్ఞంలోకి, జ్ఞాన యోగంలో ప్రవేశించి ఈశ్వర తత్వజ్ఞానాన్ని పొందాలి. అందువలన ఆత్మజ్ఞానం ధ్యానములో కలగదు. కానీ బయట ఏమంటారు? ధ్యానం చేస్తే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందని చెప్పేస్తారు. నిర్వికల్ప సమాధిలోకి వెళ్తే తప్ప నీకు ఈశ్వర దర్శనం కానీ ఆత్మజ్ఞానం కలగదని చెప్తారు బయట. అది తప్పు. ఎందుకు? ధ్యానములో మీకు జ్ఞానం కలగదు. మరి ఎక్కడ కలుగుతుంది? గురువు శాస్త్ర ఉపదేశం ద్వారా కలుగుతుంది. అది ధ్యానంలో జరుగుతుందా? మీరు ఆ తరగతిలో కూర్చుని వింటే జరుగుతుందా? వినాలి ఫస్ట్. దానినే శ్రవణము అంటారు. మరి అలా చేసి మీ యొక్క సంశయాలు నివృత్తి చేసుకుంటే మననము. పూర్తిగా మీకు ఎటువంటి సంశయాలు లేవు, అంత స్పష్టం. అది మీకు జీర్ణం అవ్వాలంటే ధ్యానం చేసుకోవాలి. ఈ విధానం చెప్పారు మనకి ఋషులు. జ్ఞానం పొందేక చేసే ధ్యానాన్ని నిధిధ్యాసనం అంటారన్నాం మనం. సో నిధిధ్యాసనములో తను ఆత్మ గురించి నేర్చుకున్న విషయాలని, అంటే ఈశ్వరుని గురించి తెలుసుకున్న విషయాలని మరొకసారి నెమరు వేసుకోవడమే నిధిధ్యాసనం అంటారు. ఏంటది? తద్విద్ధి ప్రణిపాతేనా పరిప్రశ్నేన సేవయా
ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. అది ఎలా పొందాలని చెప్పేశారు ఆల్రెడీ, 4వ అధ్యాయంలో చెప్పాం. కాబట్టి ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో మీరు పాటిస్తే అప్పుడు మీకు ఆ యొక్క సగుణ ఈశ్వర స్వరూపము నుండి నిర్గుణ ఈశ్వర స్వరూపంలోకి మీరు ప్రవేశిస్తారు. అందుకే భాగవతంలో మనం చదివామనుకోండి, విన్నామనుకోండి, అజామిలోపాఖ్యానము, జడభరత, ఇలాంటివన్నీ వస్తాయి. అద్భుతమైనటువంటి అంబరీష, ఈ కథలన్నీ వస్తాయి. అందులో 2 రకాలు ఉంటాయి. ఏంటి? సగుణ ఈశ్వర, నిర్గుణ ఈశ్వర 2 వస్తాయి. కానీ చాలా మంది ఈ కథల్లో ఎక్కువగా రుచి ఉండడం వలన ఆ సగుణ ఈశ్వరుతో ఆగిపోతారు, నిర్గుణ ఈశ్వరు గురించి వదిలేస్తారనమాట. అందుకే ప్రతి ఒక్కరు భాగవతం చెప్పండి, భాగవతం చెప్పండి అంటారు. కానీ వాళ్ళు 2 విధానాలు ఉన్నాయి భాగవతంలో, ఆ 2ది పట్టించుకోరు అనమాట. కేవలం భాగవతం అంటే భక్తుల కథలు, ఆ ఈశ్వరుని యొక్క విభూతులు అనే దృష్టికోణం ఉంటది మనకి. వాస్తవం, అది నిజమే. కానీ ఈశ్వరుని గురించి 2 రకాలుగా చెప్పడం జరిగింది భాగవతంలో కూడా. అసలు వాస్తవంగా మనం దర్శించే సగుణ ఈశ్వరుని యొక్క జ్ఞానం ఏమిటి, భక్తి ఏమిటి, గుణాలు లేని, రూపము లేని ఈశ్వరుని జ్ఞానం ఏమిటి, ఆ ఈశ్వరుని యొక్క భక్తి ఏమిటి అని చెప్పారు భాగవతం. అందువలన ఈశ్వర కృప మన అందరూ యందు ఉంటే శ్రీమద్ భాగవతం కూడా మనం ఏదో ఒక రోజు చూద్దాం. అందువలన ఈ విధంగా జ్ఞానం పొందితే భక్తి ఉండదు వాళ్ళకి అనే ఒక అపోహ సమాజంలో. అందుకే ఈ యొక్క సన్యాసుల్ని, సాధువుల్ని ఎవరైతే భగవద్గీత ఉపనిషత్తులు చెప్తారో వాళ్ళు ముందే వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు సమాజంలో తిరుగుతున్న వాళ్ళు. వీళ్ళకి భక్తి ఏమి ఉండదండి, వీళ్ళకి భక్తి విలువ తెలియదండి, ఆ భక్తిలో ఉన్న రసాస్వాదన అబ్బా అబ్బా అనుకుంటారు. వాస్తవానికి ఆత్మతత్వంలో ఎవరైతే నిరంతరం రమిస్తుంటారో వాళ్ళు పొందే ఆనందము అనంతం. భక్తి రూపంలో కూడాను పొందుతుంటారు, కానీ వాళ్ళకి వచ్చిపోయే తారతమ్యాలు ఉంటాయి వాళ్ళ భక్తి ఆనందములు. వాళ్ళు కూడా ఈశ్వర స్వరూపమే ఆత్మస్వరూపంగా ఎదిగినప్పుడు ఆ భక్తులు పొందుతారు చూడండి, వాళ్ళే జ్ఞాని భక్తులుగా మారుతారు. అందువలన ఇక్కడ జ్ఞాని అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు దయచేసి. ఏంటంటే భక్తులు అందరిలోకి జ్ఞాని శ్రేష్టము ఎందుకన్నారంటే అందులో 2వది లేదు. కేవలం ఈశ్వర, జగత్తంతా ఈశ్వర తప్ప 2వ విషయం అనేది లేదు. కాబట్టి ఈశ్వర అనే సాగరములో లయమైపోయే ఉప్పు బొమ్మ లాంటి వాళ్ళు అనమాట జ్ఞాని భక్తి. కానీ ఈ యొక్క వేరే ఈశ్వరుడు వేరు, నేను వేరు అని ఉన్నారు చూడండి, వాళ్ళు నూనె నీరు లాంటి వాళ్ళు ఎప్పుడూ కలవరు. నేను వేరు, ఈశ్వర వేరు. ఈశ్వరు నా స్వామి, నేను దాసుడిని అనే భావంలోనే ఉండిపోతారు జీవితాంతం. అందువలన ఈ దాస పద్ధతి శాశ్వతం కాదు. రామదాసు కూడా ఆత్మారాముగా తెలుసుకోవాల్సిందే, ఇంకా వేరే ఇక్కడ కాంప్రమైజేషన్ లేదు. నో కాంప్రమైజ్ బోర్డు పెట్టేస్తారనమాట భగవద్గీతలో. అందువలన భగవద్గీత రావడానికి అందుకే భయపడతారు చాలా మంది. ఎందుకంటే నో కాంప్రమైజ్ అని బోర్డు ఇప్పుడు ముందే పెట్టేశారు, సంతకం తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ జ్ఞాని ఎందుకు గొప్ప అనే ప్రశ్నకి సమాధానం ఏం చెప్పారంటే, ఈ జ్ఞాని ఆత్మస్వరూపంగా ఈశ్వరుని దర్శిస్తున్నారు అంటే ఆయన కంటే ఈశ్వరుడు వేరు లేరు, ఈశ్వరే సర్వం, వ్యక్తిగతంగా నేనంటూ ఏమీ లేదు అని స్పష్టత. అంటే దాన్నే ఆత్మజ్ఞానము లేదా అద్వైత తత్వము లేదా ఈశ్వర పరా ప్రకృతి తత్వము, నిర్గుణ ఈశ్వర అంటారు. అందువలన నిత్యయుక్త, ఎందుకు నిరంతరము ఆ ఈశ్వరునితో అనుసంధానమై ఉంటారు కాబట్టి ఒక్క క్షణం కూడాను ఈశ్వరుని కంటే వేరుగా ఉండరు. కాబట్టి వాళ్ళకి ఏం పేరు పెట్టారు భగవాన్ శ్రీకృష్ణ? నిత్యయుక్త. జ్ఞాని నిత్యయుక్త. తేషాం అంటే ఈ నలుగురులో, అంటే నాలుగు రకాల భక్తుల్లో జ్ఞాని భక్త నిత్యయుక్త, నిరంతరం ఈశ్వరునితో
అనుసంధానమై ఉంటారు. ఎందుకు? ఏకభక్తి, కేవలం ఈశ్వర స్వరూప భక్తి తప్ప రెండోది లేదు. గుణగానాలు ఇంకేముండవు. ఈశ్వర ఆ యొక్క ఆనంద రసంలో లయం కరిగిపోయారనమాట ఈ జ్ఞాని భక్త. అది గొప్ప విశేషమైన భక్తి, ఏకభక్తి. అతనికి ద్వైత బుద్ధి ఉండదు. ఆకలేసినప్పుడు శరీరానికి అన్నం పెడతారు, అన్ని చూస్తారు, వాళ్ళు ఉన్న స్థానములు ఓకే, అంత స్పష్టత. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. వాటి స్థానం వేరు, కానీ వాటి వెనకున్న ఆత్మస్వరూపం ఒకటని దర్శిస్తారు. శరీరాలు ఎప్పుడు ఒకటి కాదు, మనస్సు ఎప్పుడు ఒకటి కాదు, బుద్ధి ఎప్పుడు అందరి బుద్ధి ఒకటి కాదు, కానీ అందరు ఆత్మస్వరూపం ఈశ్వర ఒక్కటే అని తెలుసుకుంటారు. అందుకే ఇక్కడ మనకి బృహదారణ్యక ఉపనిషత్తులు ఏం చెప్పారు అంటే, ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ రామ, ప్రతి ఒక్కరిలో నా ఆత్మ ఉన్నది కాబట్టి నా ఆత్మ సంతృప్తి కోసమే నేను ఇతరులని ప్రేమిస్తాను, ప్రియంగా భావిస్తాను. తండ్రి బిడ్డలకి ప్రియం ఎందుకు? తన ఆత్మస్వరూపమే బిడ్డల్లో ప్రకాశిస్తున్నది. భార్య భర్తకి ప్రేమ ఎందుకు? ఆ భార్య కూడా భర్త ఆత్మగా ప్రకాశిస్తున్నది. పుత్రులు, గురువు, తల్లిదండ్రులు సర్వము ఆత్మస్వరూపం కాబట్టి నవారే పత్యో కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి అని యాజ్ఞవల్కి తేల్చిపడేశారు. ఏ మైత్రి, మై డియర్ మైత్రేయి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటున్నావు కదా, నా కోసం నువ్వు ఐ లవ్ యూ అనట్లేదు. నీ ఆత్మ సంతోషం కోసం, నీ ఆత్మ ఆనందం కోసమే నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అని డైరెక్ట్ చెప్పేశాడేమిటి యాజ్ఞవల్కి ఆ భార్యతో, మైత్రేయితో. అంటే పిల్లలు కూడా తల్లి అంటారు ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై మదర్ అంటారు. ఆ పిల్లలు కూడా తల్లిని ఎందుకు ప్రేమిస్తున్నారంటే వాళ్ళ ఆత్మ సంతృప్తి కోసమే. బిడ్డలను కూడా తల్లి ఎందుకు ప్రేమిస్తుంది? తల్లి ఆత్మ బిడ్డలో చూస్తున్నది కాబట్టి. అంత కూడా ఆత్మస్వరూపం వల్లనే. ఆ ఆత్మకి ఇంకొక పేరు కృష్ణ, ఆకర్షించే చైతన్యమే కృష్ణ అని పేరు. అందుకే కృష్ణ అందరికీ ఆకర్షిస్తారన్నమాట, ఆత్మస్వరూపం కాబట్టి. యావద్విత్తోపార్జన సక్త స్థావన్నిజ పరివారో రక్త పచ్చ జీవతి జర్జర దే వార్తా కోపి న పృచ్చతి గేహే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంటే ఏంటి? ఎంతవరకైతే మీరు సంపాదిస్తుంటారో, శారీరకంగా మీరు భావించి, వ్యక్తిగా మీరు భావించుకుంటూ ఎంతవరకు మీరు సంపాదిస్తారో అంతవరకే కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని గౌరవిస్తుంటారు, మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటారు. ఎప్పుడైతే మీరు రిటైర్ అయిపోయి ముసలితనంలో మీరు పడుతుంటారో, మీకు ఆదాయం లేదు, మీరు ముసలితనంలో వెళ్ళిపోయారో, అప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మీ వార్తల కుశలము ఎవరు అడగరు. ఇది సత్యం. అందువలన ఆ సమయం వచ్చినప్పటికే మీరు పూర్తిగా ఆల్రెడీ మీరు సెటరైట్ అయిపోవాలి. వీళ్ళందరూ నా ఆత్మ ప్రతిబింబాలే. ఈశ్వర సాక్షాత్తు, ఈశ్వర సర్వభూతాన హృదయ అర్జున తిష్టతి, నా హృదయంలో ఉన్న కూర్చొని. కాబట్టి ఆ తత్వం తెలుసుకున్నాక హరే రామ 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 హరే హరే అంటే మీకు వయసు ముసలారు అయిపోయానే ఆలోచన కూడా పోతుంది బయటికి. అక్కడ చేరుకోవాలి అంతే తప్ప మళ్ళీ ఆ ఆలోచనలు ఆ యొక్క పూర్తిగా కోరికలతో అలా నిండిపోయి ఉండి మూల కదలలేక నిలబడలేక ఎవరు మీతో మాట్లాడకపోతే ఒంటరిగానే ఆ మృత్యు భయంతో పూర్తిగా నలిగిపోతారు. మనకు అలాంటి సమస్య లేదు, కానీ మనం కోరుండి తెచ్చుకుంటున్నాం ఆ సమస్య. అందువలన వృద్ధాప్యములో మీకు సమస్య లేకుండా కూడా చేసుకునే మార్గము ఇప్పుడే ఉన్నది, ఇప్పుడు ఇక్కడే ఆసన్నమైనది టైం. కాబట్టి ఈ విధంగా మనం ఏదైతే మనం కర్తవ్యం బాధ్యతలు అనుకుని మనం జాబు వ్యాపారాలు నడుపుతున్నామో, కొంత సమయం అనేది ఈశ్వరుని కోసం మీరు కేటాయించండి.
దానినే కర్మయోగము, దానినే భక్తి ఉపాసన యోగము, అదే జ్ఞాని భక్తి. ఆ ఈశ్వర తత్వం తెలుసుకోవడమే జ్ఞాని. ఇది కూడా భక్తి. మనం ప్రతిరోజు ఉదయం భగవద్గీత అధ్యయనం చేస్తున్నాం. దీనికి ఏమంటారంటే, మేము భగవద్గీత చదువుతున్నామండి, కానీ నాకు ఇవాళ పూజ టైం అయిపోయింది. హరే రామ రామ. మీ పూజ కూడా ఇది కూడా పూజే. ఇది దానికంటే శ్రేష్టమైన పూజ. ఎందుకు? ఇది బుద్ధి మనసుతో చేస్తున్నటువంటి పూజ. ఆ రోజు మీరు పూజ ఏం చేస్తారు? ఖాళీ చేతులు, ఒక్కలు, ఆకులు, చెక్కలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలని తీసుకుని చేస్తున్నారు. ఇక్కడ బుద్ధితో చేస్తున్నారు పూజ. ఇది ఎంత గొప్పదండి ఈశ్వరునికి. అందుకే ఆయన మీకు ఎటువంటి మొహమాటం లేకుండా జ్ఞాని భక్తి ఈ నలుగురిలో శ్రేష్టం అని చెప్పేశారు కదా. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క మొదటి మెట్లో ఉన్నటువంటి ఆర్త భక్తి, అర్థార్థి భక్తి నుండి ఆ జ్ఞాని భక్తిలో మీరు రావాలి. అప్పుడే మీరు భక్తిలో ఉన్నతమైన శిఖరము అధిరోహించినట్లు లెక్క. అలా రాకపోతే ఏమవుతుంది? మీరు జస్ట్ అల్పమైన భక్తులను మిగిలిపోతారు. అయితే ఏమంటున్నారు? ప్రియో హి జ్ఞానిన అత్యర్థం. ఈ నలుగురిలో జ్ఞాని భక్తి నాకు అత్యంత ప్రియం. ఎందుకు? అహం సచ మమ ప్రియ. ఆ జ్ఞాని భక్తి ఎందుకు గొప్పవారంటే, ఒక్క క్షణం కూడా నా నుండి దూరమయ్యే అవకాశం లేదు. అందుకే గోపికలు ఇప్పుడు ఏ భక్తులు చెప్పండి? జ్ఞాని భక్తులు. ఎందుకు? ఆ కృష్ణ చింతన లేకుండా ఒక్క క్షణం కూడా వాళ్ళు వేరుపడలేరు. నారద ఏ భక్తి చెప్పండి? జ్ఞాని భక్తి. ప్రహ్లాద్ ఏ భక్తులు చెప్పండి? జ్ఞాని భక్త. మన భగవాన్ హనుమంతుడు ఏ భక్త చెప్పండి? జ్ఞాని భక్త. అందువలన అది ఉత్తమమైన భక్తి అని తెలుసుకోవాలి. అహం సచ మమ ప్రియ. అలాంటి జ్ఞాని భక్తులే నాకు అత్యుత్తమమైన భక్తులుగా నేను స్వీకరిస్తున్నాను, నాకు ప్రియము, ప్రీతిపాత్రులు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కారణం చెప్పారు, కానీ ఇంకా కారణం కూడా చెప్పబోతున్నారు. అది రేపు చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.